రాజకీయాల్లో మరోసారి చురుకుదనం కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ వర్గాల ప్రకారం ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సంఖ్య పెంచుకోవడానికి కాకుండా కార్యాచరణలో చురుకైన నాయకత్వాన్ని ముందుకు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేస్తూ భవిష్యత్తు రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన భారత రాష్ట్ర సమితి వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తోంది. రైతు సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సభ్యత్వ డ్రైవ్ మరియు కమిటీ వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా పార్టీ తన క్యాడర్ను మళ్లీ సజీవం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాల్లో వచ్చిన నెమ్మదితనాన్ని దూరం చేయడానికి ఇది కీలకమైన చర్యగా భావిస్తున్నారు. ఇది బహిరంగ సభల ద్వారా ప్రజలతో నేరుగా కలిసే ప్రయత్నం పార్టీకి మళ్లీ ప్రజాదరణ పెరగడానికి దోహదం చేయవచ్చు. అదే సమయాల్లో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గట్టిగా వినిపించడం ద్వారా రాజకీయ వాతావరణాన్ని మళ్లీ వేడెక్కించే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే ఈ కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీస్తాయనే విషయం ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రజల స్పందన, పార్టీ నాయకత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు కీలకం కానున్నాయి. మొత్తం మీద భారత రాష్ట్ర సమితి చేపడుతున్న సభ్యత్వ నమోదు, కమిటీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మరియు బహిరంగ సభల ద్వారా పోరాటం ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరగబోతోందా? భారత రాష్ట్ర సమితి మళ్లీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.